రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ మంత్రి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఈ దేశానికి మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ జాతీయ వీరులు, ఔరంగజేబు కాదు అంటూ స్పష్టం చేశారు. ఔరంగజేబు, బాబర్ లాంటి వాళ్ళని కీర్తించే వాళ్ళు ఈ దేశంలోని ముస్లింలను అవమానిస్తున్నారన్నారు. సంభాజీనగర్లో మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని రాజ్నాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాణా ప్రతాప్ ధైర్యం, దేశభక్తికి ప్రతిరూపమని, శివాజీ మహారాజ్ అంతటి వారు రాణా ప్రతాప్ నుంచి ప్రేరణ పొందారని, ముఖ్యంగా గెరిల్లా యుద్ధ వ్యూహాలతో ప్రేరణ పొందారని గుర్తు చేశారు. వామపక్ష భావజాలంతో మునిగిపోయిన చరిత్రకారులు రాణా ప్రతాప్ శివాజీకి తగిన గుర్తింపునివ్వలేదని రక్షణ మంత్రి గుర్తు చేశారు. అంతేకాకుండా వాళ్ళు ఔరంగజేబును భుజానికి ఎత్తుకున్నారని దెప్పిపొడిచారు. ఔరంగజేబుని హీరో అని కీర్తించేవారు. ఔరంగజేబు గురించి నెహ్రూ ఏం రాశారో చదవాలని చురకలంటించారు. దారాషికో ఉపనిషత్తులు కూడా అనువదించాడని, ఔరంగజేబు అతన్ని హత్య చేశాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దారాషికో అన్ని మతాలను గౌరవించేవారన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఔరంగాబాద్ని ఛత్రపతి సంభాజీనగర్గా, ఔరంగజేబు రోడ్డుని అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చడంలో ఉన్న తప్పేంటో చెప్పాలని నిలదీశారు. బాబర్, తైమూర్, ఔరంగజేబు, గోరీని కీర్తించడం వల్ల ముస్లింలు ఓట్లు రావని, పైగా ముస్లింలని అవమానిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మహారాణా ప్రతాప్ తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడని, అక్బర్ ఆధిపత్యాన్ని సవాల్ చేశాడని, తన ధైర్య ప్రతాపాలతో సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేశాడని, గిరిజనులు, ముస్లింలు కూడా రాణా ప్రతాప్ సైన్యంలో భాగంగా ఉండేవాళ్ళు అన్నారు. రాణా ప్రతాప్, శివాజీ లాంటి వారు కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదని, యువత మేధస్సుల వారికి సరైన స్థానం కల్పించడం అనేది అందరి నైతిక కర్తవ్యమని రాజ్నాథ్ ఉద్బోధించారు.